రెండు తెలుగుదేశం, జనసేనల మధ్యన గొడవని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక సాక్షి వాళ్ళకి సంబంధించిన విలేకరిని కొట్టినటువంటి సంఘటన ఇది. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇది ఎక్కడ జరిగింది? శ్రీకాళహస్తిలో టీడీపీ దాష్టికాలను టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరును వెలుగులోకి తెస్తున్న నక్కస్తో సాక్షి విలేకరి శ్రీనివాసుల మీద టీడీపీ మొక్కలు మంగళవారం రాత్రికి దాడికి దిగబడ్డాయంటూ సాక్షి రాసుకొచ్చింది. అసలు విషయం ఏంటంటే, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ నగరం వినుత పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి ప్రధాన విధుల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గిరి ఆ ఫ్లెక్సీలను తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారి శారదకు పురమాయించారు. సోమవారం రాత్రి శారద సిబ్బందితో వెళ్లి జనసేన నేత పేరిట కట్టిన ఫ్లెక్సీలను తొలగించారు. విషయం తెలుసుకున్న వినుత ఆమె భర్త చంద్రశేఖర్ జనసేన కార్యకర్తలతో కలిసి మున్సిపల్ అధికారులు నిలదీశారు. వివాదం మొదటితో మున్సిపల్ కమిషనర్ గిరి, వన్ టౌన్ సీఐ గోపి అక్కడికి చేరుకుని సముదాయించేందుకు ప్రయత్నించారు. టీడీపీ ఎమ్మెల్యే బ్యానర్లు అలాగే ఉంచి తమ బ్యానర్లు ఎందుకు తొలగిస్తున్నారని జనసేన నాయకురాలు వినుత ప్రశ్నించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వాళ్ళతో వాదులాటకు దిగారు. ఆ దృశ్యాలు వీడియో తీస్తున్న విలేకరి మీద టీడీపీ నాయకులు దాడికి దిగారు. దీని మీద ఆ విలేకరి శ్రీకాళహస్తి సాక్షి విలేకరి శ్రీనివాసుల సహకారంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ మొక్కలు పోలీస్ స్టేషన్కి చేరుకుని సాక్షి విలేకరి శ్రీనివాసులతో పాటు మరో విలేకరి మీద దాడికి ప్రయత్నించగా డీఎస్పీ నరసింహమూర్తి సజ్జేపి పంపారు. సాక్షి విలేకరి శ్రీనివాసులు మరో విలేకరి హరీష్ని బైక్ మీద తీసుకెళ్లి అతని ఇంటి వద్ద దించి తన నివాసానికి బయలుదేరారు. ఆ సమయంలో సాక్షి విలేకరిని వెంబడించిన టీడీపీ మొక్కలు మారణాయుధాలతో దాడికి దిగాయి. శ్రీనివాసులు బైక్ మీద నుంచి తోసేసి విచక్షణారహితంగా కొట్టాయి. శ్రీనివాసులు ప్రాణభయంతో షాపులోకి వెళ్లి షట్టర్ వేసుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. తీవ్ర గాయాలతో ఉన్న సాక్షి విలేకరి శ్రీనివాసులకు చికిత్స నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి, తర్వాత మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సాక్షి విలేకరి శ్రీనివాసుల మీద టీడీపీ నాయకులు దాడి చేయడానికి వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారంటూ హైలైట్ చేసింది.